Okay, so many of them asked me, so you just prepare a last minute video from the 12th chapter అంటే 12th చాప్టర్లో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్లో అడిగినవి అది చెప్పమన్నారు చాలామంది. సో టుడే ఐ విల్ బి డిస్కసింగ్ ద థింగ్ విచ్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ 12th చాప్టర్. అంటే చాలామంది ఇది హార్డ్గా ఉందని అనుకుంటారు కదా. సో ఏమేమి చదవాలి నేను చెప్తాను. సో ఇది 12th chapter starting. So if you go from the first, so here we have some introduction. See, so I have prepared a small PDF. So PDF chepta. So you just go through this PDF. So most important is just read some questions for 1 or 2 marks, like what is electronic configuration, why carbon cannot form C+4, C-4, and what are the carbon possible bonds formed by the carbon. Then we have an important topic is hybridization. సో ఓకే, హైబ్రిడేషన్ టాపిక్ ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్. ఈ హైబ్రిడేషన్ టాపిక్ చదవాలి. ఓకే, ఇవన్నీ మీకు వచ్చా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తాం. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఈజ్ ఎలోట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్. దిస్ ఎలోట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్ యూ విల్ బీ హ్యావింగ్ హియర్. దిస్ ఇస్ ఎలోట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్. దిస్ ఇస్ ఆఫ్ 2 types, అమార్ఫర్ అండ్ క్రిస్టలైన్. సో క్రిస్టలైన్లో మీకు 4 ఎగ్జాంపుల్స్ ఉంటాయి: డైమండ్, గ్రాఫైట్, బక్మిస్టర్ ఫర్నేన్స్ అండ్ నానోట్యూబ్స్. సో దీస్ 4 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, క్రిస్టలైన్, డైమండ్, గ్రాఫైట్ అంటే ఈ రెండు మధ్యలో డిఫరెన్స్ చదువుకోండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్టలైన్ అండ్ గ్రాఫైట్, అండ్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ బక్మిస్టర్ ఫర్నేన్స్ అండ్ నానోట్యూబ్స్. మెడికల్ యూజెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Nanotubes it is used in the electric conductor as in wire. It is also used in integrated circuit, used in the inject biomolecules into a single cell. Then we have some properties, versatile nature of carbon, catenation. క్యాటినేషన్ ఉంటుంది ఇక్కడ. ఆఫ్టర్ క్యాటినేషన్ ఓకే, ఈ పీడిఎఫ్ నేను ఆల్రెడీ వాట్సాప్ వీడియోలో కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్ అంటారా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, సో క్యాటినేషన్. సో దిస్ క్యాటినేషన్ ప్రాపర్టీ ఆఫ్ ద కార్బన్ టు ఫార్మ్ ఏ లాంగ్ చైన్ క్యాటినేషన్. ఇన్ యస్టర్డే వీడియో ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఐసోమెరిజం అండ్ హోమోలోగస్ సిరీస్. ఇవి 2 కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్, ఇది నేను ఈ వీడియో ముందే అప్లోడ్ చేసిన కెమికల్ రియాక్షన్స్ ఏమున్నాయి, 4 ప్రాపర్టీస్ ఉంటాయి: కంబషన్, ఆక్సిడేషన్, అడిషన్, సబ్స్టిట్యూషన్. అది చదువుకోండి. స్టెరిఫికేషన్, సోప్నిఫికేషన్ రియాక్షన్ చదువుకోండి. క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్, ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఇథనాల్, యూజెస్ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ is this one. If in exam he may ask you to write a name of a organic compound for a 2 marks, ఓకే, ఆర్ 4 marks కూడా అడగవచ్చు. ఐయుపాక్ నేమ్స్ ఎలా రాయాలి. సో ఈ ఐయుపాక్కి ఒక పెద్ద 4 వీడియోస్ ఉన్నాయి. ఆ 4 వీడియోస్ చూస్తే ఇది కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దీనికి మీరు ఇది లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని. ఓకే, సో కొన్ని మీరు దీనికి ఆర్గానిక్ కంపౌండ్స్కి పేరు రాస్తే ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే, దీస్ ఆర్ ద క్వశ్చన్ విచ్ దే హ్యావ్ ఆస్క్డ్ లాస్ట్ ఇయర్. సో ఇఫ్ ఐ ఫైండ్ సమ్ ఆఫ్ ద థింగ్ ఫ్రమ్ యూర్ టెక్స్ట్ బుక్ ఈజ్ అంతే ఉంది ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ చెప్పిన స్టెరిఫికేషన్ రియాక్షన్. ఈ మోస్ట్లీ ఏంటంటే 2 మార్క్స్కి మీకు క్వశ్చన్స్ ఏమొస్తాయి, డెఫినెట్లీ ఒక ఐయుపాక్ నేమ్ అడుగుతారు. 4 మార్క్స్కి క్వశ్చన్ అడగవచ్చు, ఎలోట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్ ఆర్ హైబ్రిడేషన్ ఆర్ యాక్టివిటీస్ ఉంది కదా, క్లీజింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ ఆన్సర్ ఒకటి ఉంటుంది కదా, అదే ఆర్ ఓకే. ఫస్ట్ ఏదో కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కెమికల్ ప్రాపర్టీస్ తర్వాత యూ హ్యావ్ సమ్ దిస్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్. And next here we have some chemical reactions. Okay, chemical reactions nanu chadvaleda. Ethanoic acid, preparation of ethanoic acid ikkada undi. Esterification, an activity for formation of ester, idi important. Next, ee definition unnayi: esterification, sopnification definition. And then you have a structure of Misley, idi kuda adavachu. Or he may ask you this cleaning action of soap. అంతే ఇంపార్టెంట్ టాపిక్. ఇంకా మీకు కొన్ని టాపిక్స్ కావాలంటే ఇవి ఓవర్వి చదువుకోండి. ఇంకా లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, అవి చదువుకోండి. ఈ చాప్టర్లో సరిపోతాయి. సో మీరు నాకు తెలిసి డెఫినెట్గా వీళ్ళు మీకు మోస్ట్లీ 2 or 1 marks క్వశ్చన్ ఈ క్వశ్చన్ కవర్ చేయాలి. ఐయుపాక్ నేమ్స్ ఒకటి అయిపోయినాయి, ఇంకా కొన్ని చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి, అవి కవర్ చేసుకోండి. 4-5 యాక్టివిటీస్ ఉన్నాయి: క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్, ఫార్మేషన్ ఆఫ్ ఈస్టర్, అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఆల్కహాల్, హైబ్రిడేషన్ టాపిక్, అండ్ ఎలోట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్. ఈ 5 టాపిక్స్ చదువుకోండి ఓవర్వ్యూగా. అంటే ఏమైనా 4 marks క్వశ్చన్ వస్తే అటెంప్ట్ చేసుకోవచ్చు.
మిగతా అన్ని డీటెయిల్గా మీరు చదవాలంటే మీకు మేబీ హార్డ్గా ఫీల్ అవుతారు. సో యూ జస్ట్ గో ఫర్ 2 మార్క్స్ క్వశ్చన్కి అయితే ఐయుపాక్ నేమ్ వస్తుంది. ఇది రాకపోతే వేరే టాపిక్స్ ఏమైనా అడగవచ్చు, డెఫినేషన్ ఆర్ యూజెస్ ఆఫ్ 1 మార్క్స్కి అడగవచ్చు, యూజెస్ ఆఫ్ ఆల్కహాల్ ఏంటి, యూజెస్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఏంటి, ఆర్ హీ మే ఆస్క్ డెఫినేషన్ సోఫ్రిఫికేషన్ అంటే ఏంటి, ఎస్టరిఫికేషన్ అంటే ఓకే, ఏ విధంగా అడగవచ్చు. సో నేను మొత్తం 12th చాప్టర్ మొత్తం వీడియోస్ కవర్ చేసిన, కావాలంటే మొత్తం చాప్టర్ చూడండి. మీకు ఇక్కడ అర్థం కాకపోయినా కమెంట్ చేయండి, ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, సో ఎవరైతే ఓన్లీ పాస్ కావాలనుకుంటారు వాళ్ళైతే ఓన్లీ ఐయుపాక్ నేమ్ నేర్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, వస్తుందా రాదా అది కూడా తెలియదు. ఓకే, యువర్ విష్, యూ కెన్ ఆల్సో స్కిప్ దిస్ చాప్టర్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్, బికాస్ ద సేమ్ థింగ్ విల్ బి రిపీటింగ్ ఇన్ ద ఇంటర్ అగైన్. సో మీకు ఇంట్రెస్ట్ ఉందనుకో యూ జస్ట్ చదవండి, ఇంట్రెస్ట్ లేదనుకో 2 మార్క్స్కి ఐయుపాక్ నేమ్స్ ఇంకా నేను కొన్ని ఇంపార్టెంట్ చెప్పిన యాక్టివిటీస్ చదువుకోండి, అది సరిపోతుంది. ఓకే, సో మనం నెక్స్ట్ చాప్టరు, ఓకే మీకు నెక్స్ట్ చాప్టర్ ఏ కావాలి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ అది కమెంట్లో రాయండి. కమెంట్లో రాస్తే నేను ఏ చాప్టర్కి ఎక్కువ కమెంట్స్ వస్తాయి ఆ చాప్టర్ నెక్స్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, గుడ్ బై, హ్యావ్ ఎ నైస్ డే.